హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. ఫ్రెండ్స్, సూపర్ టేస్టీగా అండ్ టూ క్రిస్పీగా ఆలు జంతికలను ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఈ జంతికలు చాలా టేస్టీగా కరకరలాడుతూ తినేయచ్చు. ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే నెలపైనే వస్తాయి. అలానే వీటిని చేయడం కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండి. ముందుగా పొటాటోతో జంతికలను చేసే తయారీ విధానం ఏంటో చూసేద్దాం. ముందుగా 2 మీడియం సైజ్ పొటాటోలను ఉడికించి తీసుకోండి. వీటిని కట్ చేసి గ్రైండ్ చేసుకుందాం. ఇందులోనే కొన్ని వాటర్ వేసి మెత్తని ప్యూరీలా గ్రైండ్ చేసి తీసుకుందాం. ఇలా సాఫ్ట్ బ్యాటర్లా ఉండాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి 1.5 కప్పు బియ్యం పిండిని తీసుకుందాం. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ వాము, చిటికెడు పసుపు వేసి ఒకసారి బాగా కలపండి. జంతికలు మంచి కలర్లో రావాలంటే కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ని యూజ్ చేయండి. ఇలా కలిపాక 2 టేబుల్ స్పూన్ల వేడి నెయ్యిని యాడ్ చేసి మిక్స్ చేసుకుందాం. మీరు నెయ్యి ప్లేస్లో ఆయిల్ని కూడా వేడి చేసి యాడ్ చేసుకోవచ్చు. ఇలా అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన ఆలు మిక్స్ని యాడ్ చేసుకుందాం. బాగా కలపండి. సేమ్ మనం జంతికలకు కారపూసకు పిండిని ఎలా అయితే కలుపుతామో ఆ కన్సిస్టెన్సీలోనే కలపాలి. వాటర్ అవసరమైతే కొంచెం వాటర్ని యాడ్ చేసి కలపండి. మరీ గట్టిగా ఉండకూడదు. ఇలా సాఫ్ట్గా కలపండి. ఇప్పుడు ఆయిల్ని ప్యాన్లోకి తీసుకొని వేడి చేయడానికి పెట్టేసుకుందాం. జంతికలు చేయడానికి ఇలా 3 హోల్స్ ఉన్న బిళ్ళను తీసుకోండి. దీన్ని జంతికల గొట్టానికి ఫిట్ చేసుకుందాం. ఇలా పెట్టాక లోపల సైడ్ 1 టీ స్పూన్ ఆయిల్ని వేసి బాగా స్ప్రెడ్ చేయండి. ఇలా ఆయిల్ని అప్లై చేయడం వలన పిండి సైడ్స్కి అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు పిండిని జంతికల మషిన్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం చేసి జంతికలు మంచి షేప్లో రావాలన్నా లేదా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలన్నా ఇలాంటి జాలిగంటను కానీ లేదా స్టీల్ ప్లేట్ని కానీ తీసుకొని ఆయిల్ని రాయండి. దీనిపైన రౌండ్ షేప్లో వచ్చేట్లు చేయాలి. మరి ఎక్కువగా తీగలుగా కూడా చేయొద్దు. సరిగ్గా ఫ్రై కాక మెత్తగా ఉంటాయి. సో ఇలా కాస్త గ్యాప్తోనే ప్రిపేర్ చేయండి. ఈ గంటెను వేడి ఆయిల్లో రివర్స్లో అంటే సరి ఆయిల్లో పడుతుంది. డైరెక్ట్గా ఆయిల్లో ఎలా చేయాలో కూడా చూపిస్తాను. 2 పక్కల బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా మంచి కలర్లోకి వచ్చాక ఆయిల్ నుండి సెపరేట్గా తీసుకుందాం. ఇప్పుడు డైరెక్ట్గా ఆయిల్లో ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా మంటను తగ్గించి ఇలా రౌండ్గా తిప్పుతూ చేయండి. హై ఫ్లేమ్లో చేసినట్లయితే ఆవిరి చేతికి తగిలి మంటగా అనిపిస్తుంది. ఇలా మీకు ఏ ప్రాసెస్ ఈజీగా అనిపిస్తే ఆ ప్రాసెస్లో చేయండి. ఇలాగే పిండి మొత్తం కూడా జంతికల్లా ప్రిపేర్ చేసి తీసుకుంటే సరి. ఎంతో టేస్టీగా కరకరలాడే ఆలు జంతికలు రెడీ. వీటి టేస్ట్ చాలా బాగుంటాయి. గుల్లగా కరకరలాడుతూ వస్తాయి. మంచి కలర్ఫుల్గా ఉన్నాయి కదా. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.